పిఎం మోడీ సారు ప్రకృతి ప్రేమికుడన్న ముచ్చట అందరికీ తెలిసిందే కదా. మొన్న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి పోయి మోడీ సారు నదిల బోటు షికారు చేసిన ముచ్చట మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం. ఇవాళ సిక్కిం రాష్ట్రంలో సుడిపెట్టిండు సారు. అక్కడ ఎప్పుడు చూపెట్టని ఓ కొత్త టాలెంట్ ని కూడా బయటకు తీసి వారేవా అనిపించుకున్నాడు. ఇంతకీ ప్రధాని మోడీ సారు ఏం చేసిందనేది కదా మీ డౌట్. ఇక ఆలస్యం ఎందుకోలా వార్తలకు పోయి చూద్దాం పాండ్రి. ఆట ప్రారంభమైంది. మొదటి గోల్ కొట్టాలని ఆటగాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. అంతలోనే ప్రధాని మోడీ సారు కాళ్ళ దగ్గరికి బంతి వెళ్ళింది. మోడీ సారు నెట్టుకు లెఫ్ట్ కార్నర్ వైపు బంతిని చిన్నగా ఒక్క తన్ను తన్నారు. గోల్ కీపర్ దాన్ని అడ్డుకోలేకపోయింది. నెట్ లెఫ్ట్ కార్నర్ లోకి బంతి దూసుకెళ్లింది. వావ్, సూపర్ షాట్! ప్రధాని మోడీ సారు ఖాతాలో మొదటి గోల్ పడింది. గోల్ చేసిన ఆనందంలో ఆటగాళ్లకు హైఫై ఇస్తూ ఆనందాన్ని పంచుకున్నారు ప్రధాని మోడీ గారు. తర్వాత ఆట కొనసాగుతోంది. ఈసారి గోల్ ఎవరు చేస్తారో అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతలోనే నెట్ రైట్ కార్నర్ వైపు బంతిని చిన్నగా ఒక్క తన్ను తన్నారు ప్రధాని. వావ్, ఈసారి కూడా అదే ఫలితం. నెట్ లెఫ్ట్ కార్నర్ లోకి బంతి దూసుకెళ్లింది. ప్రధాని మోడీ సార్ ఖాతాలో రెండో గోల్. మళ్ళీ అదే ఉత్సాహంతో ఆటగాళ్లకు హైఫై ఇస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు ప్రధాని మోడీ సారు. మళ్ళీ అదే ఉత్సాహం, అదే ఊపులో ముచ్చటగా మూడో గోల్ కూడా కొట్టారు ప్రధాని మోడీ సార్. వావ్, సూపర్ షాట్! అంతటితో ఆట పూర్తయింది. అటెంకా ప్రధాని మోడీ సారు యువ ఆటగాళ్లను కొద్దిసేపు మోటివేట్ చేసిండు. అట్లనే ఫుట్బాల్ బంతుల మీద ఆటగాళ్ల అంగిల మీద ఆటోగ్రాఫ్ సంతకం చేసిండు. ఇంతకు ముచ్చటేంటిదంటే సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్ళు అవుతున్నది. ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు చేసిరా రాష్ట్రం అంతటా. ఆ కార్యంలో పాల్గొనేందుకు సిక్కిం రాష్ట్రం పోయిండు మోడీ సారు. అక్కడనే గ్యాంగ్టక్ పట్నం యూత్ పొలాలతో ఇట్లా ఫుట్బాల్ ఆట ఆడిండు. ఈ వీడియోను ఎక్స్ అకౌంట్ లో పెట్టి మస్తు సంబరంగా ఉన్నదని రాసుకొచ్చిండు సారు. అట్లా మస్తు వైరల్ అయితాంది ప్రధాని మోడీ సారు ఫుట్బాల్ ఆడిన ఈ వీడియో. ఇప్పుడు ఆటలాడే బట్టలు తోడుకొని యూత్ లెక్క కలిసిపోయిండు మోడీ సార్ అని కామెంట్లు రాస్తున్నారు ఈ చూసినోళ్ళు. ఇట్లా ఆట ఒక్కటే కాదుల్లో, సిక్కిం రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను కూడా చాలు చేసిండు ప్రధాని సారు. మొత్తానికైతే ఏడికి పోయినా ఏ రాష్ట్రంలో కాలు పెట్టినా అస్సలకే తగ్గేదిలే అంటున్నాడు కదా మోడీ సారు. మోడీ సారా మజాక్ అన్నట్టే చేస్తున్నాడు పోండ్రి.